మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కేజే రెడ్డి గారు. సో డాక్టర్తో మాట్లాడి ఈరోజు ఆర్థోపెడిక్ అనగానే మోకాల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఈ సమస్య ప్రతి ఒక్కరు చూస్తున్నాం. మన ఇంట్లో పెద్దవాళ్ళే కాదు, కొంచెం టీనేజ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మోకాల నొప్పులు ఉన్నవారు బాగా కంప్లైంట్ చేసేది ఏంటంటే కనీసం కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాము అని. అంటే ఈ మోకాల సమస్య రాగానే నడక అనేది చేంజ్ అయిపోతుంది అంటారా? అవును, మోకాల నొప్పులు అనేది మీరు అన్నట్టు ఈ రోజు రేపులో ప్రతి ఏజ్ వాళ్ళకి రావచ్చు. అంటే మన ఇండియాలో కూడా చాలా కామన్ మోకాల నొప్పులు, అరుగుదల అనేది. మోకాల నొప్పులు వచ్చినప్పుడు నడక ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే నొప్పి వల్ల నడవలేకపోతారు. మెట్లు ఎక్కాలి దిగాలంటే ఇబ్బంది అవుతుంది, కింద కూర్చొని లేవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇనీషియల్ స్టేజెస్ని చూయించుకుంటే కొంతవరకు మనము సింపుల్ రెమెడీస్తో దాన్ని పెయిన్ కంట్రోల్ చేయొచ్చు, కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు ఆర్థరైటిస్ అరుగుదలను. సో ఇనిషియల్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. సింపుల్ రెమెడీస్ అన్నారు సార్, అంటే రెమెడీస్ అంటే దాన్ని మేము ఎలా తీసుకోవాలంటారు? అవును, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్, మోకాల నొప్పులు చాలా కామన్. ఎలా అంటే కొన్ని మన జనరల్ పాపులేషన్కు పబ్లిక్కు అపోహలు ఉంటాయి. మోకాల నొప్పులు వచ్చాయి, కొంచెం అరిగిపోయిందని చెప్పారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇంకా నడవకూడదు అన్నాడు, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అది నిజం కాదు. సో మనము మోకాల నొప్పులు వచ్చినా కూడా నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉన్నప్పుడే మన మోకాళ్ళు హెల్దీగా ఉంటాయి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మన మోకాళ్ళకు రక్త ప్రసరణ, అంటే గుజ్జుకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. ఆ గుజ్జు ఇంప్రూవ్ అవుతుంటుంది. పూర్తి రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే గుజ్జు సాఫ్ట్ అవుతుంది, కండరాలు బలహీనంగా అవుతున్నాయి, నీ జాయింట్స్ స్టిఫ్గా అవుతాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎవరికైతే ఈ మోకాల నొప్పులు ఇనీషియల్ అరుగుదల ఉందో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మోకాళ్ళు చుట్టూ ఉండే కండరాలను బలంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన మోకాళ్ళను హెల్ప్ చేస్తూ ఉంటుంది, కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్, బరువు ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు వస్తాయి అని అంటారు. అంటే బరువు తగ్గిపోతే ఇప్పుడు సమస్య పోతుంది అని అనుకోవచ్చు అంటారా? అది కొంతవరకు నిజము, కానీ బరువు ఉన్నంత మాత్రాన మోకాల నొప్పులు రావు. బరువుకు మోకాల నొప్పులకు రిలేషన్ లేదు సైంటిఫికల్లీ. కానీ ఎవరైతే బరువు ఉన్నారో మోకాల నొప్పులు సివియర్గా ఉంటాయి. కొంచెం అరుగుదలనే ఉన్న సివియర్గా ఉంటాయి. ఎందుకంటే మనము నార్మల్గా నడిచేటప్పుడు మోకాళ్ళ పైన ఏంటంటే 6 to 7 times మన బాడీ వెయిట్ పడుతుంది. అంటే 50 kg ఉన్న వాళ్ళు 300 kilos వెయిట్ పడుతుంది. మన మసిల్ కంట్రాక్షన్ వల్ల అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది మోకాళ్ళలో. సో ఎవరైతే బరువుగా ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వచ్చి అరుగుదల వల్ల బరువు ఉన్నారో బరువు తగ్గించడం వల్ల మోకాళ్ళ నొప్పులు తక్కువైతాయి, అరుగుదల కూడా స్లో ప్రోగ్రెస్ కావడానికి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు బరువుగా ఉన్నవాళ్ళు బరువు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గించడం వల్ల వాళ్ళ ప్రాబ్లం తక్కువ అవుతుంది. ఓకే సార్, ఈ గుజ్జు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇది ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది అంటారు. అంటే ఇప్పుడు టీనేజర్స్ లో కూడా ఏమన్నా ఆస్కారం ఉందా సార్? అంటే మనం లైఫ్ స్టైల్లో చేసే మిస్టేక్స్ వల్ల ఈ గుజ్జు అరిగిపోవడం, ఇలాంటి సమస్యలు? గుజ్జు అరిగిపోవడం అనేది ఏజ్ రిలేటెడ్ అంటే ఎనీ ఏజ్ లో, ఒకసారి 40 years లోనే ఉంటుంది, ఒకసారి 60 years లో. మీరు ఊర్లలో చూసింటారు 80 years లో కూడా మోకాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. అవును. సో ఇది కొంతవరకు సరిగా అర్థం చేసుకోలేదు సైన్స్ అనేది. కొందరులో తొందరగా అరుగుతాయి, కొందరు లేట్గా అరుగుతాయి. అండ్ ఎలా ఉంటుందంటే జెనెటిక్స్ అనేది లేదు, అంటే జీన్ అనేది ఐసోలేట్ చేయలేదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలియల్ టెండెన్సీ అంటాం. కొన్ని ఫ్యామిలీస్లో ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. యంగ్స్టర్స్లో, యంగ్ లేడీస్లో కానీ మెన్లో కానీ 20s లో 30s లో మోకాల నొప్పులు వస్తుంటాయి. స్పెషల్లీ మోకాల చిప్ప వెనకాల నొప్పి వస్తుంటుంది. దాన్ని ఏమంటామంటే కాండ్రోమలేషియా అంటాం. అది ఏమవుతుందంటే మెయిన్ కీలు కాకుండా మోకాల చిప్ప వెనకాల గుజ్జు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్ కావడం వల్ల ఏమవుతుంది, నొప్పి వస్తుంది, మెట్లు ఎక్కడ దిగడము, కింద కూర్చోవడం వల్ల నొప్పి వస్తుంది. దీన్ని కాండ్రోమలేషియా అంటాము.
ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మెజారిటీ ఆఫ్ కాండ్రోమలేషియా పటెల్లా రిజాల్వ్ అవుతుంది స్పాంటేనియస్లీ. దానంతట అది తక్కువ అవుతుంది చాలా వరకు. ఓకే. కానీ కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు బరువు ఎవరు ఎక్కువ ఉన్నారో బరువు తగ్గించడము, మోకాళ్ళు అంటే స్పెషల్లీ థై మసిల్స్ వీక్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఎలాంటిదంటే సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంటాయి. తర్వాత కొన్ని మెడికేషన్, సింపుల్ మెడికేషన్, పెయిన్ మెడికేషన్, కొన్ని కొలేజన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ రోజు రేపల్లో. అకేషనల్లీ వీళ్ళకి ఏమి ఇస్తున్నాం అంటే పిఆర్పి ఇంజెక్షన్ సెలెక్టెడ్ పీపుల్లో ఇస్తాం. కానీ పిఆర్పి చాలా ఎక్స్టెన్సివ్గా ఇస్తున్నారు ఈ రోజు రేపుల్లో. ప్రాబబ్లీ అందరికీ అవసరం ఉండదు. కమర్షియల్లీ చాలా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రాబబ్లీ అది నాట్ ట్రూ. సెలెక్టెడ్ పీపుల్లో ప్రాబబ్లీ ఇది యూస్ఫుల్ బెనిఫిట్ అవుతుంది. ఓకే. సెలెక్టెడ్ పీపుల్స్‌లో మాత్రమే చూస్తాం. సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి మీరు అన్నట్టు మెడికేషన్ ఇంపార్టెంట్. బట్ అలానే న్యాచురల్‌గా తీసుకునే మన ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు అంటారు. సో ఈ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి? ఏం తీసుకోవాలి అంటారు? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆహారం ఎలా ఉండాలంటే, ఒకటి మన మోకాలు గుజ్జు పెరగడానికి ఆహారం కావాలి, మన మసిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఆహారం కావాలి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఆహారం కావాలి. ఓకే. ప్లస్ మన బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించడానికి కూడా ఆహారం, అంటే ఈ ఫ్యాటీ ఫుడ్స్ వీటన్నిటిని మెయింటైన్ చేసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి. గుడ్ ప్రోటీన్ తీసుకోవాలి, అంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్. మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, తర్వాత మీట్, చికెన్, మటన్, ఎగ్స్. ఎగ్ ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్. ఎగ్ వైట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది చాలా వరకు ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల, సోషల్ కానీ పర్సనల్ రీజన్స్ వల్ల కొందరిలో వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీస్ నార్మల్గా ఉండి హెల్దీగా ఉన్న వాళ్ళు ఎనఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనఫ్ హైడ్రేషన్ ఉన్నప్పుడే మన మసిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్లస్ గుజ్జు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే వాటర్ కాంటెంట్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వైటమిన్ డి కానీ, బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటాయి, తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల మనకి ఎనఫ్ వైటమిన్స్ వస్తాయి. ఆ విధంగా మినరల్స్ ఉంటాయి గుజ్జులో కానీ, ఎముకలో కానీ, మసిల్లో మినరల్స్ ఉంటాయి. మినరల్స్ కూడా మనం ఎనఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, కోకోనట్ వాటర్ తాగడం వల్ల, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఎనఫ్ మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా హెల్తీ డైట్, అంటే గుడ్ బ్యాలెన్స్ డైట్. ఈ రోజు రేపులో కంప్లీట్లీ ప్యూర్ హై ప్రోటీన్ డైట్ అని ఎన్నో వేరియస్ వచ్చాయి, కానీ నార్మల్ ప్రపోర్షన్ ఏంటంటే మనం ఉన్న డైట్లో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే రైస్ కానీ చపాతీ కానీ 40% ఉండడం న్యాచురల్. మిగతాది ప్రోటీన్, కొంత ఫ్యాట్ కంటెంట్. బ్యాలెన్స్ డైట్ అనేది ఎవరైతే వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, ఏజ్ బట్టి డైటీషియన్తో బ్యాలెన్స్ డైట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు మెడికేషన్ గురించి, సో దానికి ఫుడ్ రిలేటెడ్ కూడా మాట్లాడాం. సో పెయిన్ కిల్లర్ గురించి మాట్లాడుకుంటే, పెయిన్ రాగానే మనం వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాం. అసలు ఇది వాడొచ్చు అంటారా సార్? పెయిన్ కిల్లర్స్ అనేది వెరీ డేంజరస్ మెడిసిన్. చాలా వరకు నేను చూస్తూ ఉంటాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కారానిక్ అంటే ఆపరేషన్ అంటూ భయపడి షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని రొటీన్ గా తింటూనే ఉంటారు. అంటే మంత్స్ కొరకు, ఇయర్స్ కొరకు పెయిన్ కిల్లర్ తింటూ ఉంటారు. వాళ్ళలో చాలా మందికి ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్, రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ కంట్రోల్ అవుతుంది, కానీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. చాలా మంది కిడ్నీ డ్యామేజ్ అయ్యి డయాలిసిస్, కొందరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ కూడా వెళ్తాం. అందుకని ఎనీ పెయిన్ కిల్లర్ లాంగ్ డ్యూరేషన్ తీసుకోవద్దు. ఎనీ పెయిన్ కిల్లర్ మోర్ దెన్ 3-4 days అంటే డాక్టర్ అడ్వైజ్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్లో 2 types ఉంటాయి. ఎన్సెడ్స్ అంటాము, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే డైక్లోఫెనిక్, హైఫెనిక్ అనేటివి. ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి. అది నాట్ మోర్ దెన్ 3-4 days డాక్టర్ అడ్వైజ్ లేకుండా తీసుకోవద్దు. కొన్ని ట్రెమడాలు, పారాసిటమాల్ అంటారు. అంటే నేను జనరల్గా ఏం చెప్తున్నా అంటే, నో మెడిసిన్ ఈజ్ సేఫ్. పెయిన్ దేర్ ఇస్ నో సేఫ్ పెయిన్ కిల్లర్. రిలేటివ్ ఇష్యూ అది. క్రోసిన్ తీసుకోవడం, డోలో తీసుకోవడం, క్రోసిన్ కొంతవరకు సేఫే, కానీ అది కూడా లాంగ్ టర్మ్ లో లివర్ డ్యామేజ్ అవుతుంది. ట్రెమడాల్ అనేది ఉంటుంది, అది కూడా కొంత లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవడం అనేది
అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం అనేది మంచిది. కానీ ఏ పెయిన్ కిల్లర్ కూడా సేఫ్ అనేది ఉండదు. దిర్ ఇస్ నథింగ్ లైక్ ఏ సేఫ్ పెయిన్ కిల్లర్. ఓకే. సరే, ఎక్కువగా మోకాల సమస్య ఉన్న వాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ అనేది ఉంటుంది, అది నిజంగా శాశ్వత పరిష్కారం అంటారా? అవును, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉండి నడవలేకపోతూ తర్వాత నైట్ టైం డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోపోలేకపోతారు, అటువంటి వాళ్ళకు మోకాళ్ళ వల్లనే ఆ ప్రాబ్లం ఉందని మనం గమనించాలి. అంటే డాక్టర్ డయాగ్నోస్ చేయాలి. ఓసారి ఏంటంటే బ్యాక్ పెయిన్ వల్ల వేరియస్ రీజన్స్ వల్ల ఈ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. దీంతో పాటు మనం ఎక్స్రేస్ తీసి చూస్తే మోకాలు పూర్తి అరిగిపోయినాయి అనుకోండి, బెస్ట్ వే ఈజ్ టు సర్జరీ. ఎందుకంటే సర్జరీ అనేది వన్ టైం ప్రొసీజర్. సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, వాళ్ళ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాకింగ్ చేయగలుగుతారు. సో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో, షుగర్ ఉందో, ఈ రెండు పెయిన్ తగ్గించడం వల్ల వాకింగ్ ఇంప్రూవ్ చేయడం వల్ల అవి రెండు కంట్రోల్ అవుతాయి. అదేవిధంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ చేసి వెయిట్ తగ్గిస్తారు. సో అంటే బాగా అరిగిపోయిన జాయింట్స్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకు ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఈ రోజు రేపుల్లో రీజనల్ అనెస్థీషియా ఇస్తాం, అండ్ సింపుల్ ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ అనేది 30 మినిట్స్లో అయిపోతుంది. రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, సో నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ అనేది నొప్పి ఉంటుంది కానీ షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ పెయిన్ మొత్తం పోతుంది. అందుకని వాళ్ళకు బెనిఫిట్స్ అంటే రిస్క్ లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోవడమే బెస్ట్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.